నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 సీట్లు ఆయనకు గుణపాఠం నేర్పించాయా? అందులో భాగంగానే ఆయన ఇప్పుడు భక్తుడయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుమల అంశం బయటపడ్డప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి వెనకాడి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లలో బొట్లు పెట్టుకొని కావచ్చు, అలాగే వినాయక చవితిలో ఆయన వినాయకుడికి పూజలు చేస్తూ దర్శనమిస్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మరి తిరుమలలో ఆయన భార్యతో కలిసి పూజలు చేశారా? లేదు అంటే మరి గణేష్ మండపాలకి వెళ్ళి గణేషునికి పూజలు చేశారా? మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఇవి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య భక్తుడిగా తయారైనట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆయన బొట్టు పెట్టుకోవడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, అలాగే తిరుమలలో ప్రతి దానిపైన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ స్పందించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే అందరికీ మరి ఆయన భక్తుడిగా మారిపోయారేమో అని అనుమానం వస్తుంది. మరి 4 గోడల మధ్య ఆయన బైబిల్ చదువుతానన్నారు. మరి ఇప్పుడు ఆ బైబిల్ని ఆయన పక్కన పెట్టేసి మరి హిందూ మతాన్ని ఆయన ఆచరిస్తారా? అసలేంటి ఆయన వ్యూహం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఈ రకంగా ఎందుకు ఆయన మారిపోయాడంటారు? నాకు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తు అని చెప్పి బాబా అవుతాడేమో అనే అనుమానం వస్తూ ఉంది. ఈ మధ్య చెబుతున్నాడు కదా, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి తనకి 5 సంవత్సరాలు అయిపోతాయి, మన అధికారంలోకి వస్తాం, ఇవన్నీ చెబుతూనే ఉన్నాడు. కానీ భవిష్యత్తు అలా జరగబోతుంది, వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అధికారం, ఈ విధంగా మాట్లాడుకుంటూనే ఉన్నాడు. అంటే ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకైతే కొత్త ఏం కాదు. గతంలో కూడా గంగా నదిలో స్నానం చేశానని చెప్పని కొన్ని చిత్రాలు విడుదల చేశారు. మరి అది గంగా నదో విజయవాడ కృష్ణానదో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి చేశానని చెప్పని చూపించారు. స్వరూపానంద స్వామి చేత విశాఖపట్నం ఆయనకి. దానికి కానుకగా ఆయనకు రావాల్సిందంతా ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని బయటికి తీస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే కుంభకోణాలు ఇవి కూడా ఎప్పుడు సజావుగా ముందుకెళ్ళవు. అది పారదర్శకంగా సాంప్రదాయబద్ధంగా అలాంటి వాళ్ళ కేటాయిస్తే వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. కానీ ఇలా చేస్తే అవన్నీ కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వెనక్కి తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. ఇక ఈయనకు వచ్చే తల్లికి మన ఈ మధ్య మీరు అన్నట్టు బొట్టు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు, చూశారు. అంటే మీరు గమనిస్తున్నారో లేదో కానీ ఆయన అధికారం పోయిన తర్వాత అధికారంలో ఉండగా జనం కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే ఈయన ఏది చెప్తే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళతో పని లేదు. మొక్కుబడిగా అప్పుడప్పుడు మంత్రివర్గ సమావేశం జరగాలి కాబట్టి దాంతో కూర్చునేవాడు. లేదని ఆయన ఇంట్లోనే సెట్ వేసుకొని చేశాడు. అదేమనుకున్నాం మనం, అమ్మో ఇంకేముంది అక్కడికి వెళ్ళాడు అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే సెట్ వేసుకొని అన్నీ చేశాడు. ఇప్పుడు ఏంటంటే అధికారం కోల్పోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనపట్టలేదు. ఢిల్లీ పెద్దల్ని ఆదరణ ఉందని చెప్పి నమ్మించాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమాలు వచ్చిన తర్వాత జనాలు విపరీతంగా రావాలి, తొక్కిసలాటలు జరగాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అన్ని చోట్లకి వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కొంతమంది, ఎందుకంటే అసలు ప్రజాదరణ లేని వ్యక్తి అని నేను చెప్పను, నిస్సందేహంగా కూడా అతనికంటే అభిమానులు ఉన్నారు. అది ఏ విధంగా వచ్చారని తీసి పక్కన పడేస్తే ప్రస్తుతానికైతే అభిమానులు అయితే ఉన్నారు. కానీ రాజకీయంగా రాజకీయ పార్టీగా అతను సమాజ్ చేసేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ విషయం క్షుణ్ణంగా కూటమి పెద్దలకు అర్థం కావట్లేదు, కానీ అతనికి అర్థమైపోయింది. నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించరు, నా రాజకీయ జీవితాన్ని సమాధి చేశారు, కాబట్టి ఏదో విధంగా నేను లైవ్ లైట్లో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు చేసినట్టు ప్రభుత్వం మీద విమర్శించి తీజితే కుదరదు కదా. నామాలు పెట్టుకోవాలా, గుండు కొట్టించుకోవాలా, కాషాయ బట్టలు ధరించాలా. ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేశారనుకోండి, ఓహో హిందువుగా మారాడేమో, లేదా ఎందుకు మారాడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అట్లానే దీని గురించి చర్చించుకుంటారు. అంటే ఎప్పుడు మంచో చెడో ప్రజలు అతని గురించి చర్చించుకోవాలి. అందుకోసమే ఎన్నికల నోటిఫికేషన్ ఉండా కూడా మిర్చి యార్డుకి వెళ్ళాడు. అతను ముఖ్యమంత్రిగా చేశాడు కదా, తెలుసు కదా, నియమ నిబంధనలు తెలుసు, రాజ్యాంగం గురించి తెలుసు, వెళ్ళకూడదని సంగతి కూడా తెలుసు. కానీ ఎందుకు వెళ్ళాడు? ఏదైనా ప్రభుత్వం అదుపులో తీసుకుంటే చూసారా, నన్ను అన్యాయంగా అదుపులో తీసుకున్నారు, కక్షాదింపు చర్య, అది ఒకటి ఉపయోగపడింది, సానుభూతి పవనాలు. రెండోది ఏంది, దీని గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, ఈ వాళ్ళ శ్రేణులకి ఏంటి చూసారా, ధైర్యంగా ముందుకు వచ్చాడు, ధిక్కరించేస్తున్నాడు, కాబట్టి మనం కూడా అట్టా అన్ని ధిక్కరించవచ్చు అని చెప్పని ఒక సందేశం ఇవ్వటం. ఇట్లా 2 రకాలుగా ఆలోచిస్తాడు అన్నమాట అతను. ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. అట్లానే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేతలకి మొన్న నామం పెట్టుకుని కనపడ్డాడు, నిన్నేమో వినాయకుని పూజ చేశాడు. గతంలో కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి ఉండగా
సెట్టే వేయించుకున్నాడు ఆయన ఇంటి ముందు. ఆ రోజంటే ప్రభుత్వం ఖర్చు ప్రభుత్వంలో రాయొచ్చు. ఈరోజు సొంత డబ్బుల్లోంచి పెట్టాలి కదా, కాబట్టి సెట్ వేసుకునే ధైర్యం చేయలేదు. ప్రస్తుతానికి విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహం పెట్టిన కాడ ఏం జరిగింది మనందరం చూసాం. ఏదైనా మనం మాట్లాడితే విమర్శించామంటాం, కానీ అక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఏమనాలో కూడా వాళ్ళే చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతని ప్రస్తుత ఆలోచన అంతా ఎట్లా ఉంది అంటే, ఈ మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి విషయం కావచ్చు, జత్మనాని విషయం కావచ్చు, కాదంబరి జత్మాని విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకెళ్ళే క్రమంలో భాగంగా అన్ని దారులు ఆయన కళ్ళు చూపిస్తున్నాయి. అన్నిట్లోనూ అతనే దోషి, ప్రధాన ముద్దాయి అతనని చెప్పి చెబుతున్నాయి. మరి అన్నప్పుడు ఇవాళ కాదు రేపుగా తెల్లుండి నా లెక్క తప్పింది. ఆగస్టు 15 దాటకూడదు అనుకున్నా, ఆగస్టు 11 ముహూర్తం పెట్టుకున్నారని చెప్పని అనుకున్నా. అది దాటింది. మరి సెప్టెంబర్ అయితే అక్టోబర్ అయితే చూడాలి. అంటే మద్యం కుంభకోణంలో అతను అదుపులో తీసుకునే క్రమంలో భాగంగా. కాబట్టి వీలైనంత తొందరగా, అంటే ఇంకా ఆలస్యం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నుకోవాలని భావిస్తున్నాడు. నిన్నగాక మొన్న తిరుమల తిరుపతి దేవుడి దగ్గరికి వస్తానని చెప్పని అన్నారు. మరి అన్నప్పుడు ఎందుకు రాలేదు? వాతావరణం అనుకూలంగా లేదు. జరుగుతున్న విషయాలన్నీ బహిర్గతం అవుతూ ఉన్నాయి. అక్కడ ఉంది బిఆర్ నాయుడు గారు. ఇంతకుముందులా పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఉన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా లోనకు రానియరు. డిక్లరేషన్ ఇస్తే ధైర్యం అతనికి లేదు. డిక్లరేషన్ ఇస్తే ఏం జరిగిద్దో అతనికి తెలుసు. కాబట్టి డిక్లరేషన్ ఇచ్చే ధైర్యం అతనికి లేదు. మరి ఇప్పుడు కొండకి మీదకి వెళ్ళి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఒకే నుంచి ఏమో ముంతాజ్ హోటల్కు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి అంశాలన్నీ బయటకు వస్తున్నాయని, కల్తీ నెయ్యి అంశం బయటకు వస్తూ ఉంది. ఈరోజు అక్కడికి వెళ్తే పవిత్రంగా ఉంది తిరుమల దేవస్థానం. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆహారం బాగుంది, భోజనాలు బాగున్నాయి, పలహారాలు బాగున్నాయి, లడ్డు బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు దేవుని యొక్క నామస్మరణ జరుగుతూ ఉంది. అతను ఉండగా ఎన్ని ఆపేశాడు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నామస్మరణ వినలేడు కదా. కాబట్టి ఎన్ని అంశాలు ఉన్నాయి, ఈ అన్నిటికీ ఎందుకు లేని చెప్పని ఏదో కొంక చెప్పి మాట్లాడుకున్నాడు. కొత్త అంశాలన్నీ బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కరుణాకర్ రెడ్డి మాట్లాడినా, ఇతను మాట్లాడినా, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడి మేమే హిందువులను కాపాడేవాళ్ళం, మేము ఏ మతమైనా హిందువులనే కాపాడుకుంటాం, కాబట్టి హిందువులు మాకు ముఖ్యం అనే భావన ప్రజల్లో తీసుకొచ్చే క్రమంలో అతను ఇలాంటి కార్యక్రమాలను ఎన్నుకుంటున్నాడైతే నేను అనుకున్నాను. ఎన్ని వేషాలు వేసినా, ఏ విధంగా ప్రవర్తించినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను ముందు చెప్పినట్టు రాజకీయ సమాధి ఆల్రెడీ చేసేశారు. జవసత్వాలన్నీ ఈరోజు లేకుండా చేసేశారు. కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలం కూర్చోబెట్టారు. అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మీరు అంటున్నారు, కానీ కొద్ది గొప్ప ఆయన అభిమానులు లేకపోతే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఒక క్లారిటీ రావాలి కదండి. ఎందుకు అంటే ఒక సాంప్రదాయాన్ని లేకపోతే ఒక మతాన్ని ఆయనకి ఇష్టం వచ్చిన వేసులో ఆయనకి ఇష్టం వచ్చిన రకంగా మాట్లాడడం, అవలంబించడం, దాన్ని ఫాలో అవ్వడం, ప్రజల్లో కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న మధ్య తిరుమల పర్యటన అంశం అప్పుడు ఆయన ఏం చెప్పారు? 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతానన్నారు. డిక్లరేషన్ ఇవ్వలేదంటే హిందూ మతం పైన ఆయనకి నమ్మకం లేదు అన్నట్టు. మరి ఆ మాట మీద కట్టుబడి ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి మళ్ళీ ఆ హిందూ మతానికి సంబంధించినటువంటి పూజలు ఆచరిస్తూ ఉన్నారు. సో మరి ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఆచరిస్తారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీదే జనానికి క్లారిటీ లేదు. ఇంకా ఆయన మాట మీద ఏం క్లారిటీ ఉంటుంది? ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసారు జనాలందరూ కూడా. ఇప్పుడు ఆయన లేదు, నేను తిరుమల తిరుపతి దేవస్థానం మీద నాకు నమ్మకం ఉంది, హిందూ మతం మీద నమ్మకం ఉంది, ఆ దేవదేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి సంతకం పెట్టాడు అనుకోండి, మరి మొన్న పెట్టాల్సి వస్తుందని క్యాన్సిల్ చేసి అదే చెప్పేది. ఇప్పుడు వచ్చి పూజలు చేయడం అది ఆ రోజున ఉందనుకోండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అతనికి. అది చెప్పుకోలేని ఇబ్బందులు అనమాట. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలా కాదు, మామూలుగా నేను నా క్రైస్తవ మతంతో ఉంటాను, నేను క్రైస్తవ మతస్థుని, ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు తిరస్కరించారు. అర్థం కాకపోయినా ప్రజలు ఏం జరిగిందో తెలుసుకునే దానికంటే కూడా కొంతమంది వాలంటీర్లు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని బెదిరించినందువల్ల 39% ఓట్లు అనేది వచ్చినాయి అతనికి. ఇవన్నీ నా సొంతం అనుకుంటున్నాడు మొన్నటిదాకా. కానీ అతను ఏమనుకున్నాడంటే ఒక పిలుపు ఇవ్వడంలోనే లక్షల్లో జనం వస్తారని భావించాడు. 3 సార్లు పిలిపించాడు, స్పందన లేదు. పరిస్థితి అర్థమైపోయింది. అదే జనం, ఆయన తీసుకెళ్లే జనం ఆయన కోసం ఆ విధంగా కేకలు, కేరింతలు, సీఎం అని చెప్పి నినాదాలు ఇచ్చేవాళ్ళు తప్ప స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి కలవట్లేదు. ఇది గమనించుకోండి మీరు. సమస్యలకి గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమయంలో
ఎవరన్నా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, అతను అధికారంలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా చెప్పుకున్నారు, వాళ్ళు ఎలా ఆహ్వానించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆహ్వానించట్లేదు అంటే జనానికి క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పింది చేయడు, అతనికి కావాల్సింది అధికారమే తప్ప మనం కాదు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చూశాం కాబట్టి మనం ఉన్నంత వరకు ఇతను అధికారంలో రాకూడదనే నిర్ణయానికి ఇప్పుడున్న ఓటర్స్ వచ్చారు. కొత్త ఓటర్లు పుడితే తప్ప ఎలక్షన్స్ కోసం వాళ్ళ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే అవకాశం అయితే లేదండి. నిస్సందేహంగా లేదు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది అతనికి కూడా తెలుసు. చాలామంది ఏమనుకున్నారంటే అతనికి తెలియక అని అనుకుంటున్నాడు, కానీ అతనికి కూడా తెలుసు. కాకపోతే ఈ అభియోగాల నుంచి తప్పించుకోవడం కోసం, పక్కదారి మళ్లించడం కోసం మన అధికారులను బెదిరించాలనుకున్నారు. వాడు చాప కింద నీరులాగా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా, ఈయన బెదిరింపులకు దడవకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అర్థం కావట్లా, నేను ఇంత బెదిరిస్తున్నా కూడా ఇంతమందిని అదుపులో తీసుకుంటున్నారేంటి, ఇంత వేగవంతంగా ఒక్కొక్క అంశాలను బయటకు ఎలా తీసుకొస్తున్నారు, సాక్ష్యాధారాలు న్యాయస్థానం ముందు ఎందుకు పెడుతున్నారు అంటే, నాకు శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళడానికి సమయం దగ్గర పడిందనే నిర్ణయానికి అతనికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నుకున్నాడని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.